ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం స్ఫూర్తినిచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క ఓటు చీలకుండా కూటమి అంటే ఎలా ఉండాలి అని మనం చూపించామని, ప్రభుత్వ ఓటును చీలనివ్వను అని చెప్పినట్లుగా ఆ మాట మీద నిలబడి కొన్ని విషయాల్లో తగ్గాం, చివరికి అనుకున్నది సాధించామని పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు ఏ అభివృద్ధిని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనమందరం సమిష్టిగా పనిచేయాలని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైన పాలన అనుభవం కలిగిన నేత కావాలి. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, పెట్టుబడులు తెచ్చే సమర్థత, విదేశాల వ్యాపార ప్రముఖులు, ఆయా దేశాల నేతలను ఏపీ వైపు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించగలిగే సత్తా ఉన్న నేత చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు పేరును ఎన్డీఏ కూటమి పక్షాన ఏపీ సీఎంగా జనసేన తరపున బలపరుస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం చంద్రబాబును పక్కన నిలబెట్టుకుని ఆయన చేతిలో చేయేసి పవన్ భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు. చంద్రబాబు నలిగిపోయారు. జైల్లో బాబును చూశాను, భువనేశ్వర్ గారి బాధను చూశాను. ఆ రోజే చెప్పాను, అమ్మా మీరు కన్నీరు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పాను. మంచి రోజులు వచ్చాయని పవన్ అన్నారు. మీ అద్భుతమైన పాలన ఏపీకి మరోసారి అందివ్వాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు.